మన ఊరు వెళ్ళటానికి మనిద్దరికి ఛార్జీలకు సరిపడా డబ్బులున్నాయా నాన్న? ఉన్నాయమ్మా, డబ్బులున్నాయి. బాబు, రండి నాన్న, పదండి. రామ్, అమ్మగారు, ఇలా చెప్పండి బాబు. రామ్మ, వెళదాం.
అమ్మగారు ఊరు వెళ్తున్నారు. కారు తీరా, కారు తీ. వద్దు, కారు వద్దు. అమ్మగారు నాకు ఈ కార్లు మేడలు ఏం వద్దురా సూరి, ఏం వద్దు. నాకు కావాల్సిందేదో నా దగ్గరే ఉంది ఉంది. ఆటోని పిలవండి నాన్న, వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. నేను పిలుస్తాను అయ్య గారు. ఏ ఆటో ఇలారా. వెళ్ళొస్తాను సూరి. అమ్మగారు వస్తాను బాబు. నమస్తే అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి సార్? రైల్వే స్టేషన్ పోను. అలాగే సార్. చిచ్చి చిట్టి బుజ్జి, ఇటు చూడు, ఇటు చూడు. హలో, అమ్మా శారదా. నేనమ్మా, తాతయ్యని మాట్లాడుతున్నాను. నువ్వా తాతయ్య? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మా ఊరు నుంచే గాని అక్కడ నువ్వు ఒక్కదానిగా ఉన్నావు కదమ్మా, మరెవరు లేరు కదా? లేదు తాతయ్య, ఏంటి విషయం? ఇంకేం లేదమ్మా, మీ మమ్మీ నాతో పాటు ఉంటానని మా ఊరు వచ్చేసింది. మమ్మీ మీ ఊరు రావటం ఏంటి? వచ్చేసింది అంతే. ఇంకెప్పుడైనా ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం గాని అసలు సంగతి ఏమిటంటే అమ్మా, చెప్పు తాతయ్య. గౌరీని ఇంకా ఎన్నాళ్ళైనా రంగమ్మ ఇంట్లో ఉంచుతావమ్మా? తాతయ్య, అదేం పాపం చేసిందని అందరూ వెలేసినట్టు దాన్ని అలా దూరంగా ఉంచుతారు? తండ్రిని పోగొట్టుకుని తల్లిని దూరం చేసుకుని అమ్మమ్మ చేతిలో అనుక్షణం ఓ గండం అనుభవించి ఆఖరికి ఆ రంగమ్మ ఇంట్లో అనాథగా బతుకుతున్న దాన్ని, ఆ గౌరిని చివరికి నువ్వు కూడా కాదనుకుంటే ఎలాగమ్మా? అమ్మ మనసు ఏమైంది? ఏం చేసావే? దాన్ని చంపేశావా? తాతయ్య, అన్నానని కాదమ్మా, ఇన్ని తప్పులు చేసిన మీ మమ్మీని క్షమించి కన్న ప్రేమను చంపుకోలేక ఈ వయసులో కూడా చేరదీశాని. మరి నీ వయసులో నువ్వేం చేస్తున్నావమ్మా? కన్నపేగుని ఏం చేసావు? గౌరి నీ కూతురే కాదనుకున్నావా? పూర్తిగా మర్చిపోయావా? ఏడుపులు మొరలు కాదమ్మా నాకు కావాల్సింది. దానికోసం నేను నీకు ఫోన్ చేయలేదు. నాకు కావలసింది గౌరి క్షేమం. అది నిన్ను చేరుకోవాలి. నీతో పాటే నీతోనే ఉండాలి. ఏం చేస్తావో ఏమో ఆలోచించుకో. అది కాదు తాతయ్య. నువ్వింకేం చెప్పకు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నారు. ఏదో ఓ ఉపాయం ఆలోచించి నీ కూతురు నీ దగ్గరికి తెచ్చుకో అమ్మా. ఎదిగే వయసేదానిది. దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిగా నీదే. నన్ను అర్థం చేసుకో అమ్మా. సరిగా తాతయ్య, ఇక్కడ పరిస్థితి ఇన్నేళ్లుగా మారని పరిస్థితులు మరికొన్నేళ్లు పోయినా మారవు. మారని పరిస్థితుల్లో మనమే మారాలి తల్లి. మనమే ఏదో రకంగా గౌరికి తోడు నీడా కావాలి. ఆలోచించుకో. ఇంకా ఆలస్యం చేయకు. గౌరిని నీ వెంట తెచ్చుకో. నీ ఇంట్లో ఉంచుకో. ఎలాగన్నది నేను చెప్పలేను గాని ఎలాగోలా దాన్ని నీ నీడలోకి తెచ్చుకో. అటు ఇటు రెండు కుటుంబాలకి పెద్దవాడిగా చెప్తున్నాను. నా బాధ ఇది. తర్వాత నీ ఇష్టం. నా కూతురు నేను నా ఇంటికి తెచ్చుకున్నాను. అక్కడ నీకున్నదల్లా నీ ఇల్లు, నీ కూతురే. వాటిని అమ్ముకుంటావో అనాథన చేసుకుంటావో అంతా నీ చేతుల్లో ఉంది. ఆలోచించుకో. ఉంటాను.
తెచ్చుకోవాలి. నా కూతుర్ని నా ఇంటికి నేను తెచ్చుకోవాలి. ఎలా? భగవంతుడా, మా తల్లి కూతుళ్ళని కలిసి బతికే అదృష్టానికి మమ్మల్ని నోచుకొని తండ్రి, నోచుకొని. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా? గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా? గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవడమ్మా? గౌరమ్మా నీ మొగుడెవరమ్మా. హాయ్. ఏంటి పాప, ఏంటి దెబ్బ తగిలిందా? శివ, గౌరమ్మ మొగుడెవరో ఇంకా చెప్పాలనా? పద గౌరి. ఆదర్శేడి ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏమి రేఖ, అన్నయ్యడే రాత్రి 8 ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? చెప్పానుగా మమ్మీ, ట్యూషన్లో లేట్ అవుతుందని అన్నయ్య చెప్పాడు. లేట్ అయితే గంటన్నర, 6:30 7 కల్లా ఇంట్లో ఉండాలి. మరీ ఇంత లేటా? అదేం ట్యూషనే? ఏమంత రాత్రి అయిందని మమ్మీ, 8 అయింది, వస్తాడులే. అది కాదండి శారదా, ఆదర్శ్ మరీ చిన్నపిల్లాడేం కాదు, ఇంత హైరాణ అనవసరం. వస్తాడు, గాబరా పడకండి. గాబరా పడద్దంటావేంట్రా? ఈ పాటికి డిన్నర్ చేసి చదవమంటే నిద్రొస్తోంది నాన్నమ్మ అంటూ గొణిగే వెధవ. ఇంకా ఇంటికి రాలేదంటే గాబరా కాదు? బావున్నాయి నువ్వు నీ మాటలు. అది కాదు మమ్మీ, గాబరా పడి బీపీ పెంచుకుంటే వస్తాడా? చూద్దాం, ఓ అరగంట చూసి ఇంకా రాకపోతే ట్యూషన్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుందాం. నెంబర్ ఇంట్లో ఉందిగా. ఉందనుకో, కానీ ఇంతలేసి చదువులేట్రా నాయనా, వేళాపాడా లేకుండా. చదువుకుంటే వేళాపాడా లేని చదువులు అంటారు, చదవకపోతే చదవలేదంటారు. మీ ఆడాలతో చాలా కష్టం. మమ్మీ అన్నది కూడా నిజమే. వేళాపాడా లేకుండా ఇంతవరకు ట్యూషన్ ఏమిటి? ఏమవుతోంది చూద్దాం, వెయిట్ చేద్దాం. డబ్బు నాదే. ఈడెవడరా బండరాముడు, సింగిల్ స్ట్రైకింగ్ తో బోర్డు అంతా క్లియర్ చేసి డబ్బంతా కొట్టేశాడు. మన దెబ్బకు గోల్కొండ అబ్బా అంటుంది, అది మన లెవెల్. రాత్రి 9 అయినా ఆదర్శ్ ఇంకా ఇంటికి రాలేదేమిట్రా? కనుక్కో, ఫోన్ చేసి టీచర్ని ఒకసారి కనుక్కో. అవునండి, నాకెందుకో భయంగా ఉంది, తొందరగా కనుక్కోండి. వెయిట్. నాకు ఆ ట్యూషన్ టీచర్ నంబర్ తెలుసండి, నేను డయల్ చేయనా? చెయ్యి. ఎంగేజ్.
టెన్షన్ పడకు, ఏం కాదు. నీ మాటలకు వెళ్ళే. ఏంటి ఇంకా ఎంగేజేనా? అవునత్తయ్య. అదిగో అన్నయ్య వచ్చేసాడు. ఏంటి ఇంతవరకు ట్యూషనే? అవునానమ్మా, ఒక లెక్క తప్పు చేశానని అదే లెక్కని 10 సార్లు నాతో చేయించింది టీచర్. దాని చేతులు విరిగిపోను. ఏదో పనిష్మెంట్ అంటే 1కి 2 సార్లు రాయిస్తాను, 10 సార్లు రాయించడం ఏంటి? బాగుంది బాగుంది. రేపటి నుంచి ఆ ట్యూషన్ మానేరా, ఇంకో కొత్త టీచర్ని చూసుకుందాం. వద్దులే నానమ్మా, ఈ టీచర్ అయితేనే బాగా చెప్తుంది. పనిష్మెంట్ ఏముంది, పర్వాలేదులే. బాగా ఆకలిస్తుందా నాన్న? అవును మమ్మీ. ఎప్పుడు తిన్నావో ఏమో. రారా అన్నం తిందు గాని. వాణ్ణి ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళరా, వెళ్ళి బట్టలు మార్చుకో. ఏంటమ్మా నిద్ర వస్తుందా? వెళ్ళి రూమ్లో పడుకో. సరే డాడీ. ఏంటా లుక్? నిజం చెప్పరా అన్నయ్య, నువ్వు ఇంతవరకు ట్యూషన్లోనే ఉన్నావా? ట్యూషన్ లోనే ఉన్నాను. మమ్మీ డాడీ నానమ్మ నమ్మగలేంది, నువ్వేంటే నమ్మవు? నేను నీ చెల్లెను కదరా, అందుకే నమ్మట్లేదు. నమ్మకపోతే పోవే. ఇప్పుడు చెప్పరా, నువ్వు ఇంతవరకు ట్యూషన్లోనే ఉన్నావా? లేనే. కానీ కానీ రేఖ, నువ్వు ఎక్కడున్నావో నాకు బాగా తెలుసు. మమ్మీ డాడీకి నీ సంగతి చెప్తానుండు. రేఖ రేఖ ప్లీజ్ రేఖ, చెప్పకే. నువ్వు చెప్పకుండా ఉంటే నీకు 20 రూపీస్ ఇస్తాను. ముందివ్వు. థ్యాంక్ యూ. ఒరే ఆదర్శ్, తొందరగా రారా, అన్నం తిందు గాని. వస్తున్నాను మమ్మీ. చూడరా బాలు, నీ పుట్టినరోజుని ఎంతమంది వచ్చారో. తాతయ్య, నానమ్మ, అత్తయ్య, మావయ్య, బాబాయ్, పిన్ని అంతా వచ్చారు. ఎంత అదృష్టవంతుడిరా నువ్వు. నా వరాల మూట, నా ముద్దుల తోట.